గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, దాంట్లో టైప్స్ చెప్పండి. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అనేసి, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది కదా, వాటి గురించి చెప్పండి. బేసికలీ ఏంటండి, ఇన్ఫర్టిలిటీ డెఫినిషన్ అన్నటప్పుడు నార్మల్గా ఒక కపుల్స్ అంటే భార్యాభర్తలు పిల్లలు కావాలని ప్లాన్ చేసుకొని ఆల్మోస్ట్ 1 year వరకు కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందకపోవటానికి ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోసిస్ చెప్తారు. బట్ ఈ డయాగ్నోసిస్ మే నాట్ హోల్డ్ గుడ్ ఫర్ ఎవ్రీబడి అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు కొందరు లేడీస్లో ఎట్లా అంటే ఆల్మోస్ట్ నోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, తన ఎగ్జాంపుల్ ట్యూబ్స్ బోత్ సైడ్స్ బ్లాక్ ఉందనుకోండి, తర్వాత 1 year వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా అదర్ కండిషన్స్ లైక్ లేడీస్ ఏజ్ అంటే మోర్ దెన్ 35 years అనుకోండి, 6 months కూడా ఆఫ్టర్ 6 months ఇమీడియట్గా వాళ్ళు ట్రీట్మెంట్ చూసుకోవాలి ఏంటి ప్రాబ్లం అన్నట్టు. ఇంకా కొందరు కండిషన్స్లో లైక్ స్పర్మ్ కౌంట్ నిల్ ఉంటుంది అనుకోండి, ఇప్పుడు దే డోంట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 year అన్నట్టు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెఫినిషన్ వీ యూజువలీ టెల్ ఇట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year అన్నట్టు. సో క్లాసిఫికేషన్ అని చెప్పారు కదా, బేసికలీ వెన్ వీ క్లాసిఫై ఇప్పుడు ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ, సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటే వాళ్ళు ఒక్కసారి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందుబాటులో లేదు, అంటే దే డోంట్ హ్యావ్ కిడ్స్ ఎట్ ఆల్. అదే కాకుండా వాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ అనేది పాజిటివ్ అని కూడా రాక ఉండటం అన్నట్టు. సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ వాళ్ళకు ఒక కిడ్ ఉండటం, అంటే ఒక ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత సెకండ్ ఇష్యూకి ప్లాన్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ అందుబాటులో లేనప్పుడు వీ కాల్ ఇట్ అ సెకండరీ ఇన్ఫర్టిలిటీ. ఓకే, సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే ఇది కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి. కామన్గా అంటే అంటే ఒక కపుల్ మన దగ్గర వచ్చినప్పుడు ఆల్రెడీ 1 year వరకు దే వుడ్ హ్యావ్ ట్రైడ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో వెన్ వీ ప్రాక్టికల్ ఆస్పెక్ట్ చూసేటప్పుడు వాట్ ఈస్ బేసికలీ అంటే ఒక ప్రెగ్నెన్సీ రావడానికి 4 most ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక లేడీ నుంచి వచ్చిన మంచి క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఉండాలి, అంటే నెలసరి వాళ్ళకి రెగ్యులర్గా ఉండాలి, ప్లస్ కొన్ని హార్మోన్ టెస్ట్ చేస్తే ఎవరికి ప్రాబ్లం అని ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఫీమేల్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల నా ఫీమేల్ ఫర్టిలిటీ, ఫీమేల్లో కూడా సో మెనీ అంటే ఇది ఉంటుంది అకార్డింగ్ టు హర్ రీప్రొడక్టివ్ ఫంక్షన్ కొన్ని ఆర్గన్స్, ఎగ్జాంపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతుందా లేదా, ఓవేరియన్ ప్రాబ్లమా అన్నట్టు. ఫస్ట్ ఈ మధ్యలో ఎక్కువ వీఆర్ సీయింగ్ పాలిసిస్టిక్ ఓవరీస్, ఇవన్నీ దే గో ఫర్ ఓవేరియన్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. ఇంకొక ట్యూబ్స్ అని ఉంటుంది, ట్యూబ్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్టిలైజేషన్ అనేది జరగదు ట్యూబ్స్లోనే. సో ట్యూబ్స్లో ఎటువంటి అయినా ప్రాబ్లం ఏదైనా ఉందా, అది ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఫర్టిలిటీ అని వెళ్తాయి. తర్వాత గర్భాశయం అనేది అంటే ఒక అంటే యూట్రస్ అన్నమాట. ఇక్కడ బేబీ అతుక్కుపోవటం, తర్వాత ఎవ్రీ మంత్ పెరగటం కానీ, అండ్ ఒక డెలివరీ 9th month వరకు ఒక 3 kgs బేబీని అకామిడేట్ చేస్తుంది యూట్రస్ అన్నట్టు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. సో నార్మల్గా సహజంగా ఇది జస్ట్ 6 centimeters ఉంటుంది, అంటే ఇట్స్ జస్ట్ వెరీ స్మాల్ అన్నట్టు. సో ప్రెగ్నెన్సీ అవ్వగానే సో మెనీ కెమికల్ చేంజెస్ హ్యాపెన్. ఇదే 6 centimeter గర్భాశయం ఒక 40 centimeters వరకు ఇట్ పెరుగుతుంది అనమాట, అంటే ఆల్మోస్ట్ ఒక 3 kgs బేబీ 9th month వరకు పెరుగుతుంది. సో గర్భాశయంలో బేబీ పెరగటానికి స్థలం ఉందా లేదా, పుట్టరికంగా కొందరికి బై బర్త్ డిఫెక్ట్స్ ఉంటాయి, అంటే చిన్న యూట్రస్ ఉంటాయి కొందరిలో, ఇంకా కొందరు లేడీస్లో సెప్టమ్ అంటే పొర ఉంటుంది. సో యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసుకోవాలి. అండ్ అదర్ ఇష్యూ ఇస్ మేల్ ఫర్టిలిటీ. హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ ఒక టెస్ట్ చేస్తే వీ విల్ నో ఎనీ ప్రాబ్లమ్స్ విత్ ద కౌంట్ ప్రాబ్లం ఏదైనా ఉందా అన్నట్టు. సో ఇదే కాకుండా వన్ మోర్ ఇంపార్టెంట్ ఇదంటే అన్ఎక్స్ప్లెయిన్డ్. దర్ సో మెనీ కపుల్స్ కమ్ అంటే అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మేడం, అంటే ట్యూబ్స్ ఆర్ ఫైన్, నెలసరి కరెక్ట్గా అవుతూ ఉంటుంది, ఏజ్ కూడా చిన్న ఏజ్, ప్లస్ హస్బెండ్ సెమెన్ ఫ్యాక్టర్లు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో వీ కాల్ ఇట్ యాజ్ అన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ అబౌట్ 20% అన్ఎక్స్ప్లెయిన్డ్, ఎందుకంటే దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్ బట్ ఉన్న టెస్ట్లో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని డిటెక్ట్ చేయడానికి ఉండదు టెస్ట్ అన్నట్టు. సో వీ క్లాసిఫై ఇట్ యాజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నట్టు. సో బ్రాడ్గా చూసుకోవాలంటే వెన్ వీ సీ అ కపుల్ ఎక్కడ ప్రాబ్లమ్స్ వచ్చింది అని హిస్టరీ టేకింగ్లో వీ క్లాసిఫై అన్నట్టు. లేడీస్ ప్రాబ్లమా, మేల్ ప్రాబ్లమా, కంబైన్డ్ ప్రాబ్లమా, లేదంటే అన్ఎక్స్ప్లెయిన్డా, ఈ 4 headings వీ డివైడ్. ఎందుకంటే వెన్ ఎవర్ వీ నో ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్, ట్రీట్మెంట్ బికమ్స్ వెరీ ఈజీ. మనకు ప్రాబ్లమే తెలియదంటే సొల్యూషన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ఫస్ట్ వీ క్లాసిఫై వాట్ ఈస్ ద ప్రాబ్లమ్, దాని ప్రకారం వీ గో ఫర్ ఫ్రమ్ బేసిక్ ట్రీట్మెంట్ టు ద రిక్వైర్డ్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు.
హలో హలో చెప్పండి, వింటున్నాము. హలో హలో చెప్పండి మోహన్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు మోహన్ రావు అండి, విజయనగరం నుంచి. హలో, ప్రాబ్లం చెప్పండి. నాకు జీరో కౌంట్ అండి, ఓకే. జీరో కౌంట్ వస్తుంది. ఓకే. దాన్ని ఏమో పెరుకొచ్చులుగా వాళ్ళేమో నిర్ధారణ చేశారు. ఎమర్జెన్సీ చేస్తే జీరో కౌంట్ అని చేసి పెరుకొచ్చులు అని చెప్పారండి. ఓకే. అయితే దానికి జీరో కౌంట్ కంటిన్యూ, జీరో కౌంట్ నుంచి ఏమైనా ముందుకు సాగగలమా? ఓకే మోహన్ రావు, ఏ విధమైన చర్యలు తీసుకుంటే ముందుకు వెళ్ళగలం? షూర్. జీరో కౌంట్ నుంచి బయటపడగలనా? ఓకే ఫైన్, మంచి క్వశ్చన్ అడిగారు అనమాట. వెన్ ఎవర్ స్పర్మ్ అనాలిసిస్లో జీరో కౌంట్ అని ఒక్క డయాగ్నోసిస్లో వి కాంట్ కన్ఫర్మ్ అనమాట. సో అగైన్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక సెమెన్ అనాలిసిస్ చేసుకోవాలి. చేసిన తర్వాత కూడా మళ్ళీ కౌంట్ ఇట్లానే నిల్ అని ఉందనుకోండి, వి క్లాసిఫైడ్ యాజ్ ఏజోస్పర్మియా అన్నట్టు. సో ఏజోస్పర్మియాలో కూడా దెర్ ఆర్ వెరైటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నట్టు అండి. సో ఇప్పుడు నార్మల్గా కొన్ని టెస్ట్ ఉంటాయి. అంటే ఇప్పుడు టెస్టిస్లో స్పర్మెటోజెనిసిస్ అంటే ఇది స్టార్ట్ అవటం, క్రియేషన్ స్టార్ట్ అవటం టెస్టిస్లో అన్నట్టు. సో చాలా మందికి టెస్టిస్లో స్పర్మ్ ఉంటుంది. డైరెక్ట్ కొన్ని అడ్వాన్స్ టెక్నాలజీలో టీజే కానీ దాంట్లో స్పర్మ్ డైరెక్ట్ బేసికలీ అండి. ఇప్పుడు వెనెవర్ అంటే ఇప్పుడు క్వశ్చన్ అడిగారు కదా, స్పర్మ్ కౌంట్ నిల్ అన్నప్పుడు డెఫినెట్లీ ఇట్లాంటి వాళ్ళకు కూడా బికాజ్ ఆఫ్ రిఫైన్ టెక్నాలజీ ఫాదర్హుడ్ అంటే వాళ్ళదే జీన్స్ త్రూ బేబీ వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా అనమాట. సో ముందు ఆల్మోస్ట్ ఒక 15 yearsలో ఇట్లాంటి సిచ్యుయేషన్ ఉండేది, దే కుడ్ నాట్ బికమ్ ఫాదర్ అన్నట్టు. బట్ బికాస్ ఆఫ్ సో మెనీ అదర్ రిఫైన్డ్ ప్రొసీజర్స్ తన అంటే నార్మల్గా వెనెవర్ వి సీ ఏజోస్పర్మియా అంటే ఫస్ట్ ఏంటి ప్రాబ్లం, దేనికి ఇట్లా ప్రాబ్లం అయిందని కొన్ని టెస్ట్ చేసుకుంటాం, స్కాన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత హార్మోన్ లెవెల్స్ అన్నీ ఓకే ఉందనుకోండి, డైరెక్ట్ టెస్టిస్ నుంచి ప్రొసీజర్ ద్వారా టీజే ద్వారా స్పర్మ్స్ తీయొచ్చు. తీసి వాళ్ళదే జీన్స్లో ఐవీఎఫ్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగుంటుంది అనమాట. సో మళ్ళీ అగైన్ నార్మల్ స్పర్మ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్నట్టు కూడా వన్ మోర్ సొల్యూషన్ ఈజ్ దేర్ అన్నట్టు. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఆ హార్మోన్ టెస్ట్లో తెలుస్తుంది. ఇంజెక్షన్స్ ద్వారా ఏదైనా బ్రెయిన్లో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి అంటే స్పర్మెటోజెనిసిస్ అవ్వాలంటే, స్పర్మ్ తయారవ్వాలంటే. సో కొందరికి బ్రెయిన్లో హార్మోన్ రిలీజ్ లేదనుకోండి, ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకి వితౌట్ ఎనీ అంటే ఆపరేషన్ కానీ ఐవీఎఫ్ లేకుండా కూడా ఇంజెక్షన్స్ ద్వారా స్పర్మ్ కౌంట్ ఇంప్రూవ్ చేయడానికి ఉన్నాయి అవకాశాలు. సో ఆల్మోస్ట్ 3 to 6 months ఇంజెక్షన్స్ తీసుకోవాలి. ఇంజెక్షన్స్ తీసుకొని మళ్ళీ వి రిపీట్ సెమెన్ అనాలిసిస్ 6 months తర్వాత, అప్పుడు వీ కెన్ సీ చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో శివ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మాకు మ్యారేజ్ 2010లో పెళ్ళైంది మేడం. ఓకే. అయితే పెళ్ళైన 1 year కి 2011 డిసెంబర్లో ఒక పాప పుట్టిందండి. ఓకే. అయితే ఆ పాప కొంచెం ట్రబుల్ గా పుట్టిందండి. అది బై బర్త్ సెరెబ్రల్ పల్సీతో ఇబ్బంది ఉందండి. ఏమి డయాగ్నోసిస్ చెప్పారు? అంటే అది వైల్ డెలివరీ టైంలో ఇలా చెప్పారు. ఓకే. ఆ టైంలో నర్వ్స్ కట్ అయిపోయినాయి అని అన్నారు. ఓకే, హైపాక్సిక్ ఇస్కిమిక్ ఎన్సెఫలోపతి అని చెప్తారండి డెలివరీ టైంలో వచ్చే ప్రాబ్లంకి ఇది. ఓకే, నాకు ఐడియా లేదండి. ఆ టైంలో ఆ కంప్లైంట్ తో పాపని మేము చాలా హాస్పిటల్ తిప్పాం. ఇది వేరే ఇష్యూ మేడం. ఓకే. అయితే ఏంటంటే మేము అప్పటి నుంచి ట్రై చేస్తున్నామండి. ఇప్పుడు దాకా కూడా మాకు ఇంకా నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ అనేది ఏమి రాలేదు మా మిసెస్ కూడా. ఓకే. ఓకే, విశాఖపట్నంలో ఒకసారి చూపించామండి మా మిసెస్ కి. ఓకే. అయితే డాక్టర్ గారు ఏం చెప్పారంటే మీ మిసెస్ హెల్తీగానే ఉందని చెప్పారండి. ఓకే. సో ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఒక దగ్గర చూపించామండి. చూపిస్తే టాబ్లెట్స్ అవి ఇచ్చారు, వాడింది, కానీ ఏం యూజ్ లేదండి ఇప్పటి వరకు. ఇప్పుడు మీకు ఉన్న ప్రాబ్లం అండి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఆల్రెడీ ఒక బేబీ ఉంది, తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం ఉన్నప్పుడు బేసిక్ ఒక చిన్న ట్యూబ్ టెస్ట్ అని ఉంటుంది, హెచ్ఎస్జి. చాలా కాస్ట్లీ టెస్ట్ కాదు. ఈ టెస్ట్ చేసుకొని ట్యూబ్స్లో ఏదైనా బ్లాక్ ఉందా, ఎందుకంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. సో బేసికలీ మీ బేబీకి జెనెటిక్ ఇష్యూ కాదు కాబట్టి మీ జీన్స్ టెస్టింగ్ అవసరం లేదు. మీరు ఆల్మోస్ట్ డెలివరీ టైంలో వచ్చింది ప్రాబ్లం కాబట్టి జీన్స్ టెస్టింగ్ అవసరం లేదు. అది తర్వాత మీది మళ్ళీ ఒకసారి తనకు నెలసరి రెగ్యులర్గా ఉందా అని అది ఒక హిస్టరీ ఇంపార్టెంట్. తర్వాత స్కాన్ చేసుకోవాలి, గర్భాశయంలో ఎట్లా ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందా, అండాశయంలో ఎగ్స్ ఎట్లా ఉంది, ఫాలిక్యులర్ స్టడీ అంటారు, అవి చేసుకోవాలి. మీది కూడా ఒక సెమెన్ అనాలిసిస్ చేసుకోవాలి అన్నట్టు.
ఓకే డాక్టర్, సో ఇందాక చెప్పారు పీసీఓఎస్ అనేది చాలా కామన్గా అయిపోయింది, చాలా మంది లేడీస్లో వస్తుంది అనేసి. అంటే అన్మ్యారీడ్ ఫీమేల్స్లో కనిపిస్తుంది, మ్యారీడ్ ఫీమేల్స్లో కూడా కనిపిస్తుంది. అసలు పీసీఓ అంటే ఏంటి, రీజన్స్ ఏంటి రావడానికి? బేసికలీ పీసీఓ అన్నప్పుడు అండి, పీసీఓ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పీసీఓడి అన్నట్టు. పీసీఓ అంటే చాలా సింపుల్ అనమాట, చాలా మందికి ఉంటుంది. అది స్కాన్స్లో నంబర్ ఆఫ్ ఫాలికల్స్ అంటే ఎగ్స్ ఎక్కువ ఉందన్నట్టు. డి అని ఒకటి యాడ్ చేసేటప్పుడు ఇట్స్ అ డిజార్డర్ అన్నట్టు. డిజార్డర్స్ ఎప్పుడు చెప్తాము అంటే వెన్ ఎవర్ తనకి ఇప్పుడు నెలసరిలో ఇర్రెగ్యులర్ ఉందనుకోండి, నార్మల్గా సహజంగా లేడీస్కి ఎవ్రీ మంత్ నెలసరి ఉండాలి. సో ఈ పీసీఓడి వాళ్ళకి నెలసరి ఇర్రెగ్యులర్ ఉంటుంది, 2 monthsకి ఒకసారి, 4 monthsకి ఒకసారి, కొందరికి అయితే 6 months or 1 year ఒకసారి కూడా ఉండొచ్చు. సో ఇదొక ఫ్యాక్టర్. తర్వాత వాళ్ళకి ఏదైనా వేరే అదర్ హార్మోనల్ సిమ్టమ్స్ లైక్ యాక్నే, పింపుల్స్ కానీ, ఒబేసిటీ, ఇవన్నీ హార్మోనల్ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటాం, ఇవన్నీ ఉంటే కూడా ఇట్ బికమ్స్ అ డిసార్డర్ అన్నట్టు. సో అమెరికన్ సిస్టమ్ హెస్ గివన్ వన్ క్లాసిఫికేషన్ అండి. సో వీ హ్యావ్ సమ్ క్రైటీరియా, పీసీఓనా పీసీఓడీనా అని చూసుకోవటం. సో కామన్ ఎందుకంటే సో బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి, ఇట్స్ బికమ్ రియలీ కామన్. ఇవన్నీ ఫాస్ట్ ఫుడ్ ఒకటి, ప్లస్ చాలా రిలాక్సింగ్ టైప్ ఆఫ్ వర్క్ కానీ, దెర్ ఇస్ నో ఇది కదా క్యాలరీ బర్నింగ్ ఎక్సర్సైజ్ ఏం లేదు కాబట్టి జనరల్గా ఇట్స్ బికమ్ లైక్ ఎపిడమిక్ అన్నట్టు. అంటే సడన్ ఇంక్రీజ్ ఇన్ ద రేట్స్ ఆఫ్ పీసీఓ. ఈవెన్ డెఫినెట్లీ అండి గర్ల్స్, అడోలసెంట్ గర్ల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. బట్ నథింగ్ టు వరీ అండి, కొన్ని బేసిక్ ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ అంటే హెల్త్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే ఇట్ డజంట్ కాజ్ ఎనీ హార్మ్ అన్నట్టు. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేము ఆదిలాబాద్ నుంచి చేస్తున్నాం మేడం. చెప్పండి. హలో. హలో, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం ఇంకా మ్యారేజ్ కాలేదు మేడం. ఓకే. అయితే అంగము ఒకవైపు వంగి ఉంటుంది, దీనికి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేడం తర్వాత ఫ్యూచర్ లో? ఇది బేసికలీ అండి, మీరు ఒకటి యూరాలజిస్ట్ అని ఉంటారు, ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే ఎగ్జామినేషన్ తర్వాతనే డిసైడ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇందాక చెప్పారు డిఫరెన్సెస్ పీసీఓకి పీసీఓడికి. ఒకవేళ పీసీఓడి ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, దానివల్ల ఎటువంటి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇప్పుడు పీసీఓడి అనంగాలే అండి, దెర్ ఇస్ సమ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అన్నట్టు ఉంటుంది. సో లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ అన్నీ ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ ఉందనుకోండి, పీసీఓడి వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అన్నట్టు. బట్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్లో అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు, దట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ. ఫర్టిలిటీ వచ్చే డెఫినెట్లీ అంటే వీ వోంట్ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫర్టైల్, అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందుబాటులో లేదు అని ఉండదండి. దే హ్యావ్ సబ్ ఫర్టిలిటీ, అంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ ఉంటుంది. ఆ రైట్ ట్రీట్మెంట్ కానీ సైకిల్స్ రెగ్యులరైజేషన్ అవుతే ప్రెగ్నెన్సీ రేట్స్ ఆర్ గుడ్ అన్నట్టు. సో ఒక్కసారి వెన్ వీఆర్ డయాగ్నోస్డ్ లేడీ యాజ్ అ పీసీఓ, ప్రెగ్నెన్సీ కూడా ఒక 2 years అయింది, పెళ్ళి అయి రావట్లేదు అన్నప్పుడు ఐడియలీ ఫస్ట్ వీ గివ్ ఇంపార్టెన్స్ ఫర్ వెయిట్ లాస్ ఇఫ్ షీజ్ ఒబేస్ పీసీఓ. అంటే నేను చెప్పటం కాదు, వాట్ ఎవిడెన్స్ ఈజ్ ఒక 5 kgs తగ్గితే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంటే అవసరం లేదు. 30% కెన్ కన్సీవ్ నార్మలీ, ప్లస్ 60%కి నెలసరి కూడా రెగ్యులర్ అయిపోతుంది. దే కమ్ టు అస్ మోస్ట్ ఆఫ్ దెమ్. స్టార్టింగే మేడం 3 years అయిపోయింది, మై సైకిల్స్ ఆర్ వన్స్ ఇన్ 3 months అంటారు. సో ఫస్ట్ బిఎంఐ చూస్తాం, వెయిట్ చూసి ఎక్కువ ఉందనుకోండి వీ టెల్ దెమ్. ఏజ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఏజ్ తక్కువ ఉంటే 3 months డయట్ చేసుకొని క్యాలరీ బర్న్స్, డెఫినెట్లీ సో మెనీ పీపుల్ వితౌట్ ట్రీట్మెంట్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చినాయి. కొందరిలో ఇట్స్ వెరీ డిఫికల్ట్ అనమాట, వెయిట్ రిడక్షన్ ఈజ్ నాట్ సో ఈజీ. సో వాళ్ళకి వాట్ వీ డూ ఈజ్ బేసిక్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాం. ఒక చిన్న కాస్ట్ ఎఫెక్టివ్ ట్యాబ్లెట్ ఉంటుంది, 3 cyclesలో ఆల్మోస్ట్ ఒక 30 to 40%కి ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నట్టు. ట్యాబ్లెట్స్ కూడా వర్క్ అవ్వలేదు అనుకోండి, వీ హ్యావ్ సమ్ ఇంజెక్షన్స్, గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అన్నట్టు. ఆ ఇంజెక్షన్ ఇచ్చి వీ ట్రై టు సీ ఎగ్స్ డెవలప్మెంట్ ఉందా లేదా అని. అగైన్ 20-25% కన్సీవ్ అవుతారు దాంట్లో. అండ్ ఇంకా కొందరిలో వి సజెస్ట్ ఫర్ ఐయుఐ అన్నట్టు. అంటే ఐయుఐలో అది ఎగ్స్ డెవలప్ అయినప్పుడు కరెక్ట్ టైంలో ఐయుఐ చేస్తే అండి సక్సెస్ ఇస్ గుడ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో డాక్టర్. చెప్పండి అమ్మా. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మేడం. నేను ఆల్మోస్ట్ అన్ని టెస్టులు చేసుకున్నా, ట్యూబ్ టెస్ట్ అవన్నీ టెస్టులు అయిపోయినాయి. ఓకే. ఒక ఎగ్ గ్రోత్ మాత్రం కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసింది మేడం. ఓకే. అయితే ఇంజెక్షన్స్ ఇస్తే అవి కూడా బాగా రిలీజ్ అయిపోయినాయి. ఓకే. మొన్ననే లాప్రోస్కోపీ చేసింది 2 months లాస్ట్.
మరి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా? ఉన్నాయమ్మా. లాప్రోస్కోపీ చేసిన తర్వాత పీసీఓ డ్రిల్లింగ్ అని చెప్తాం. సో డ్రిల్ చేసిన తర్వాత అంటే నార్మల్లీ అంటే ఇండియాలో మొన్నే ఒక అనాలిసిస్ అయింది, మెటా అనాలిసిస్ అంటారు. చాలా ఆల్మోస్ట్ ఒక 6,000 లేడీస్లో స్టడీ చేస్తే ఈ పీసీఓ డ్రిల్లింగ్ కరెక్ట్ అంటే రిక్వైర్మెంట్లో డ్రిల్లింగ్ చేశారనుకోండి అమ్మా, ఆల్మోస్ట్ ఒక 1 yearలో 50 to 60% హ్యావ్ కన్సీవ్డ్ అన్నట్టు. సో డ్రిల్లింగ్ తర్వాత కొన్ని టాబ్లెట్స్ తీసుకోవాలి. తీసుకున్న 6 months వెయిటింగ్ పీరియడ్ ఉంటుందమ్మా. యాక్చువల్లీ డ్రిల్లింగ్ ఎఫెక్ట్ లాస్ట్ ఫర్ 1 to 2 years, బట్ 6 months వరకు మీరు టాబ్లెట్తో ట్రై చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 లక్ష్మి గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాం మేడం. ఓకే, 1 year నుంచి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కావడం లేదు, ఏంటో ప్రాబ్లం తెలుసుకుందామని. అదేమ్మా సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే ఆల్రెడీ ఒక బేబీ ఉన్న తర్వాత సెకండ్ టైం కూడా రావట్లేదు అన్నప్పుడు బేసిక్ ఒక 3 టెస్ట్ చేయించుకోవాలమ్మా. మీ ట్యూబల్ టెస్ట్ చేయాలి, అంటే హెచ్ఎస్జి అని ఒక కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ అనమాట. పీరియడ్స్ది 7th day చేయించుకోవాలి, అది ట్యూబ్స్ ఎట్లా ఉంది చూసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత డెలివరీ అయిన తర్వాత చిన్న బ్లడ్ క్లాట్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అయిందా ట్యూబ్స్లో చూసుకోవాలి. తర్వాత మీ నెలసరీలో కరెక్ట్గా అవుతుందా అంటే స్కాన్ చేసి ఎగ్స్ సరిగా రిలీజ్ అవుతుందా చూసుకోవాలి. అండ్ హస్బెండ్ ఒక సెమెన్ అనాలిసిస్ చేసుకోండి. సో ఎక్కడ ప్రాబ్లం చూసి దాని ప్రకారం ట్రీట్మెంట్ వెళ్తే సక్సెస్ బాగుంటుంది అన్నట్టు. ఓకే, ఈస్ట్ గోదావరి నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా మిస్సెస్ కి ఇర్రెగ్యులర్ పీరియడ్ వస్తుందండి, 2 months కి 3 months కి ఒకసారి. ఓకే, దాని గురించి ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, ఇప్పటి వరకు టెస్టులు ఏం చేయించుకోలేదు. ఓకే, దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, లేదంటే ఎటువంటి టెస్టులు చేయించుకోవాలనేది కనుక్కోండి. డెఫినెట్ అంటే ఇర్రెగ్యులర్ సైకిల్ వన్స్ ఇన్ 2 months 3 months ఉన్నప్పుడు ఏంటి వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ అని వీ హ్యావ్ టు సీ. వీ కాల్ దిస్ యాజ్ ఓవిలేటరీ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో దీంట్లో క్లాసిఫికేషన్ ఉన్నాయి, type 1, type 2, type 3, type 4 అన్నట్టు. type 2 వచ్చి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే చాలా కామన్ అనమాట, నథింగ్ టు వరీ. సో బేసికలీ నెలసరిది 2వ రోజు కొన్ని టెస్ట్ ఉంటాయి, FSH, LH అన్నట్టు. తర్వాత థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఈ టెస్ట్ చేసుకోవాలి. తనకి నెలసరి ఎందుకు దేనివల్ల వచ్చింది అని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ ఈజ్ ఈజీ అన్నట్టు. వాట్ ఈస్ ద ప్రాబ్లమ్మా, పాలిసిస్టిక్ ఓవరీస్ ప్రాబ్లమా, థైరాయిడ్ ప్రాబ్లమా, ప్రొలాక్టిన్ ప్రాబ్లమా, లేదంటే వేరే హార్మోన్ ప్రాబ్లమా చూసుకోవాలి. చూసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్నట్టు. సో డాక్టర్ ఇందాక పీసీఓడి గురించి చెప్పండి. పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంతమందికి ప్రెగ్నెన్సీ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా మీరు ప్లాన్ అవుట్ చేస్తారంటే మెడిసిన్స్ తోటి కాకపోతే IUI, IVF రిఫర్ చేస్తారా? ఎప్పుడు చేస్తారు అసలు IUI, IVF అనేది? పీసీఓడికి IVF చేసేది లాస్ట్ రిసార్ట్ అనమాట. బిఫోర్ దట్ వీ డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. అంటే ఎందుకంటే వెన్ వి సీ పర్సంటేజ్ వైజ్ చాలామంది వెయిట్ రిడక్షన్లో 30% ఈజ్ అ బిగ్ పర్సెంట్, వెయిట్ రిడక్షన్లోనే ప్రెగ్నెన్సీ వస్తాయి. ఇంకా ఒక 20% ఈజ్ త్రూ ట్యాబ్లెట్స్ కానీ, ఇంకా 20% ఇస్ త్రూ ఇంజెక్షన్. సో ఆల్మోస్ట్ 70% వాళ్ళకి పెద్ద అవసరం ఉండదు. అండ్ అదే కాకుండా చాలా టైమ్స్ వీ ఆల్సో సీ పీసీఓడి సో మెనీ పీపుల్ విల్ బి ట్రీటింగ్. హస్బెండ్ది ఒక సెమెన్ అనాలిసిస్ చేసి ఉండరు, చూస్తే తర్వాత హస్బెండ్లో కూడా ప్రాబ్లం ఉంటాయి. సో సక్సెస్ అప్పుడు చాలా పేషెంట్స్కి మనీ వేస్ట్, టైం వేస్ట్, ఎవ్రీథింగ్. సో బేసిక్ సెమెన్ అనాలిసిస్ కూడా చేసుకోవాలి, ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఓన్లీ పీసీఓడి ఉందనుకోండి, వెయిట్ రిడక్షన్, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, IUI అండ్ లాస్ట్ ఇస్ IVF అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు పీసీఓడి ఒకసారి చేసింది మేడం. ఓకే, అయితే IUI కూడా 5 times చేసిళ్ళు. ఓకే ఓకే అమ్మా. అందులో లోపలికి ఫామ్ వెళ్ళట్లేదని చెప్తున్నారు. ఎండోమెట్రీ ప్రాబ్లమ్ అని చెప్తున్నారు. ఆ థిక్నెస్ ఉంది, అందులో లోపలికి వెళ్ళట్లేదు, అతకట్లేదు అని చెప్తున్నారు. దానికి సొల్యూషన్ ఎట్లా చేయించుకోమంటున్నారు? ఓకే, ఫస్ట్ అమ్మా మీకు 5 times IUI అయింది, ఫలితం రాలేదు. ఐడియల్లీ 3 times IUI ఫెయిల్ అవుతే హిస్ట్రోస్కోపీ అని ఉంటాయి. అంటే మీరు చెప్పారు కదా స్పర్మ్ లోపల వెళ్ళట్లేదు, ద్వారం ఎట్లా ఉంది అని. గర్భాశయంలో ఒక చిన్న మైక్రోస్కోప్ అంటే ఒక స్కోప్ ఉంటుంది, హిస్ట్రోస్కోప్ అని, అది పెట్టి చూస్తాం గర్భాశయంలో ద్వారం ఎట్లా ఉంది, బేబీ పెరిగే కెపాసిటీ ఉందా గర్భాశయంలో, ఇవన్నీ పొర ఏదైనా ఉందా, ఎందుకు IUIలో ప్రెగ్నెన్సీ ఫెయిల్ అయింది అని ఫస్ట్ హిస్ట్రోస్కోప్ చేసుకోవాలమ్మా. మీరు హిస్ట్రోస్కోప్ చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసిన తర్వాతనే నెక్స్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేసుకోవాలన్నట్టు. ఓకే, విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో
హలో రాజేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ 7 years అయిందండి. ఓకే. మిస్సెస్ కి ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయని తెలిసింది 1 year బ్యాక్. నా కౌంట్ అయినా చేశారండి. కౌంట్ 65 మిలియన్స్ ఉంది, అందులో 80% యాక్టివ్ గా ఉన్నాయి. తనకు ట్యూబల్ బ్లాక్స్ టాబ్లెట్స్ ద్వారా క్లియర్ అవుతాయా లేకపోతే ఐవీఎఫ్ చేయాలా ఏంటి? యా, డెఫినెట్లీ ట్యూబల్ బ్లాక్స్ అన్నప్పుడు యూజువలీ ఫర్టిలైజేషన్ అంటే ఒక పిండం తయారయ్యేది ట్యూబ్స్లోనే. దాంట్లో బ్లాక్ ఉందనుకోండి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండదు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఒక ట్యూబల్ బ్లాక్ అన్నగానే వీ హ్యావ్ టు సీ మెనీ అదర్ కండిషన్. దేనికి వచ్చింది ట్యూబల్ బ్లాక్? ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, ఇది ఏదైనా కరెక్ట్ చేయొచ్చా అన్నట్టు. నార్మల్గా ఏజ్ చిన్నగా ఉందనుకోండి, మీ వైఫ్ది ఏజ్ ఇస్ లెస్ దెన్ 30 అంటే లాప్రోస్కోపీ చేసి ట్యూబ్స్ బ్లాక్ ఏదైనా చిన్న చిన్న అడేషన్స్ ఉంటే రిలీజ్ చేసుకోవచ్చు. ట్యూబ్స్ రిలీజ్ అయిందనుకోండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాకుండా సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టు. అదే ట్యూబ్స్లో అసలే ఇది బ్లాక్ టోటల్ బ్లాక్ అయింది, ఏజ్ కూడా మోర్ దెన్ 30-35 అన్నీ ఉన్నప్పుడు ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ ఆప్షన్ అన్నట్టు. సో ట్యూబ్స్ బ్లాకేజ్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే కంపల్సరీ అందరూ ఐవీఎఫ్ చేయించుకోవాలంటారా, ఐవీఎఫ్ చేయించుకోవాలంటారా? ఇప్పుడు జనరల్గా 2 ట్యూబ్స్ ఉంటాయి, ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్న ఇంకొక ట్యూబ్ ఓపెన్ ఉంటుంది. సో దానివల్ల కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి? డెఫినెట్లీ అండి. ఇప్పుడు నార్మల్గా చాలా మందికి ఒక ట్యూబ్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని వస్తుంది, ప్రెగ్నెన్సీ ఏ ట్యూబ్లో ఉంటుంది. సో కొందరు తీసేస్తారు ఆ ట్యూబ్ అన్నట్టు. ఇంకా ఒక ట్యూబ్ ఉంటుంది కదా, ప్రెగ్నెన్సీ నాట్ ఓన్లీ 1, సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ బైలాటరల్ ట్యూబల్ బ్లాక్ అంటే both the sides ట్యూబ్ బ్లాక్ ఉందన్నప్పుడు ఉత్తి ట్యూబ్ బ్లాక్ అనే వీ షుడ్ నాట్ సీ. హోలిస్టిక్గా చూసుకోవాలి పేషెంట్ని. అంటే హర్ ఏజ్, మళ్ళీ ట్యూబ్స్ బ్లాక్ ఎందుకు అయింది, వాట్ ఈస్ ద రీజన్. ట్యూబెక్టమీ అంటే డెఫినెట్లీ అది రీకెనలైజేషన్ చేసే సక్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు. అదే టీబీ వల్ల వచ్చింది అనుకోండి బ్లాక్, అది కరెక్ట్ చేస్తే కూడా ఫలితం ఉండదు, అన్నెసెసరీ మనీ వేస్ట్, టైం వేస్ట్ అన్నట్టు. సో తర్వాత సెమెన్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ట్యూబ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత స్పర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి, అగైన్ షీ మే నాట్ బికమ్ ప్రెగ్నెంట్. సో వెన్ ఎవర్ వి సీ అ లేడీ విత్ ట్యూబల్ బ్లాక్, ఇమీడియట్లీ వీ డోంట్ ఆస్క్ ఫర్ ఆపరేషన్ కానీ ఐవీఎఫ్ కానీ, వీ సీ హర్ ఇన్ డీటెయిల్ అన్నట్టు. హిస్టరీ తీసుకొని వాట్ ఈస్ బెస్ట్ ఫర్ అస్ అని సార్ట్అవుట్ చేసుకోవాలి. సో జనరల్గా ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి అసలు? ఎండోమెట్రియోసిస్ కండిషన్, అది డిజీజ్, దాని గురించి చెప్పండి. ఎండోమెట్రియోసిస్ అంటే బేసికలీ నార్మల్గా లేడీకి ఎవ్రీ మంత్ నెలసరి అవుతూ ఉంటుంది కదా, దట్ ఈస్ ద మెన్స్ట్రువల్ ఫ్లో అన్నట్టు. సో ఈ నెలసరి అనేది ఎక్కడి నుంచి, ఎండోమెట్రియం అని ఆ లైనింగ్ షెడ్ అవుతూ ఉంటుంది. ఈ ఎండోమెట్రియం లైనింగ్ వేరే చోట గర్భాశయంలో ఎక్కడైనా ఉందనుకోండి, వి కాల్ ఇట్ యాజ్ ఎండోమెట్రియోసిస్ అన్నట్టు. ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వల్ల అంటే ఇట్ డిపెండ్స్, ఇట్ ఈస్ అ వెరైటీ ఆఫ్ సిమ్టమ్స్ అండి. ఎట్లా ఉంటుందంటే ఇట్స్ అ స్పెక్ట్రమ్. కొందరికి ఏమీ ప్రాబ్లం ఉండదు, అసలు నెలసరి బాగా వస్తుంది, పెయిన్ ఉండదు అన్నట్టు. కొందరికి చాలా సివియర్ ప్రాబ్లం, గ్రేడ్స్ ఉంటాయి, గ్రేడ్ 1, 2, 3, 4. 1 and 2కి నార్మల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఐయుఐ కూడా వీ కెన్ ట్రై అండి. 3rd and 4th గ్రేడ్లో ఆల్వేస్ ఐవీఎఫ్ ఇస్ అ బెటర్ చాయిస్ అన్నట్టు. సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ Y6 News.